పొన్నన్ అనే కప్ప వాళ్ళ ఊర్లో కరువు వచ్చినందువల్ల తిండిని వెతుక్కుంటూ ఇంకొక గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. గ్రామానికి వెళ్లే దారిలో ఎప్పటికీ ఎండిపోని చెరువు ఒకటి ఉందని ఆ కప్ప విన్నది. నేను ఎంతసేపు నడుస్తూ ఉన్నాను, దప్పిక వల్ల నా ప్రాణమే పోతుంది. దూరంలో ఒక తోటని చూసిన ఆ కప్ప సంతోషంతో గెంతులేయడం మొదలుపెట్టింది. అరే, ఈ చోట్ల చాలా పువ్వులు పండ్లు ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది, నేను వెతికే పండు ఇక్కడే ఉంటుంది. అది చూసిన ఆ కప్ప అలసిపోయిన మాట మర్చిపోయి వేగంగా అటువైపు వెళ్ళింది. ఆ చెరువులో అందమైన చేపలు నివసిస్తూ ఉన్నాయి. కానీ ఆ చెరువులో ఉన్న చేపలకి అవి అందంగా ఉన్నాయని చాలా గర్వం. మిత్రులారా, మనందరూ ఒక కాకిని భయపెట్టి తరివేశాం కదా, అది నాకు చాలా నచ్చింది. మనకి కొత్త మిత్రులు అసలు అవసరమే లేదు, మనకి మనమే చాలు. మనకి మనమే సరిపోతాం. ఏదైతేనే ఇది మన చోటే కదా, మనం ఎవరిని ఇక్కడికి రానివ్వకూడదు. ఇటువైపు చూడండి, ఇటువైపు దూకండి, చాలా బాగుంది. ఇలా చూడండి, అటువైపు చూడండి, అటు ఒక కప్ప వస్తోంది. ఇక్కడికి కాదు, అది వేరెక్కడికో వెళ్తుంది. లేదు లేదు లేదు, అది ఇటువైపే వస్తోంది. దాన్ని చూడండి, చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఒకవేళ అది ఈ పక్కకి వస్తుందంటే మనందరూ కలిసి దాన్ని తరివేయాలి. నాకు ఇలా వినోదమైన కప్పల్ని అస్సలు ఇష్టం ఉండదు. రానివ్వండి, ఇక్కడికి వస్తే దానికి ఒక గుణపాఠం నేర్పిద్దాం. ఆ సమయంలో ఆ కప్ప ఆ చెరువు దగ్గరికి వచ్చింది. వెంటనే ఆ చెరువులో ఉన్న చేపలన్నీ ఒక బండ వెనకాలకి వెళ్లి దాక్కున్నాయి. ఆ తర్వాత ఆ కప్ప చెరువులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగింది. నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది. అవును, నువ్వెవరు? నీకు చెవులు వినపడటం లేదా? నువ్వెవరు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈ చెరువు అంతా మాది. హాయ్ ఫ్రెండ్స్, నేను పొన్నన్. చాలా దూరం నుంచి వచ్చాను. నేను ఇక్కడ నీటిని చూశాను, నాకు చాలా దప్పికేసింది, అందుకే ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగాను. అలా అయితే వేరెవరైనా కూడా ఇక్కడికి రావచ్చా ఏంటి? ఇక్కడ మాకు మాత్రమే నీళ్లు, భోజనం ఉంది. మే ఈ చెరువులో ఉన్నది అందరికి పంచుకుని ఉండలేము. ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపో. అరే, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? నేను ఎక్కడికి వెళ్తాను? నాకు ఈ చోటు తప్ప ఇంకా ఏమీ తెలియదు. ఇక్కడ నుంచి త్వరగా